ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పనస గింజల కూర అండి. దీన్ని చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసేలో చూసేద్దాం. మరి ముందుగా మనం ఇక్కడ పనస్తోలను తీసుకున్నామండి. పనస్తోలలో మధ్యలో కట్ చేసుకుంటే గింజ అంటూ ఉంటుంది కదా, ఆ గింజని మనం ఇప్పుడు చికెన్లో వేసి వండుతాం. చూడండి, ఇలా ఉంది కదా. ఈ గింజలన్నీ తీసేసి ఒక అరగంట సేపు అలా వదిలేస్తే చూడండి తెల్లగా అయిపోతాయి, లేకపోతే ఇలా జిగురు జిగురుగా ఉండి జారిపోతూ ఉంటాయి. ఒక అరగంట తర్వాత వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా కట్ చేసేసుకొని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు దానిపైన మనకి సన్నటి లేయర్లా కనిపిస్తుంది కదా, దాన్ని మనం చేతితో ఇలా తీసేద్దామండి. నేను చూపిస్తున్న విధంగానే ఇలా మొత్తం అన్నీ వాటిపైన తొక్కలు అయితే వదిలేసుకుందాము. చాలా ఈజీగానే అయిపోతుందండి. ఈ టాస్క్ అయితే పిల్లలకి అప్పగించేయండి, చాలా ఈజీగా తీసేస్తారు వాళ్ళైతేని. మొత్తం అన్ని గింజల పైన తొక్క తీసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నాయి. వేస్ట్ ఏమో పక్కకు తీసేసాను, మన గింజలు ఇలా ఉన్నాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఒక 2 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను. అలాగే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని 2 సార్లు కడిగేసాను ఆల్రెడీ. ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుంటున్నానండి. 1 స్పూను గరం మసాలా, ఇది ఇంట్లో చేసిందే కాబట్టి ఘాటు అయితే సరిపోతుంది. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ మిక్సీ పట్టేశానండి. ఆ పేస్ట్ ఇది. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, మొత్తం అన్నిటికి ఇలా మసాలా పట్టేసింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. అందులోని ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. మనం నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. ఇప్పుడు అందులోనే ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటున్నానండి. అలాగే ఒక గుప్పిడి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. వీటిని బాగా వేపుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని కూడా వేసేద్దామండి. ఇలా మొత్తం చికెన్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పనస గింజల్ని, వాటిని కూడా యాడ్ చేసేసి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటుంది. ఇలా 10 నిమిషాలు ఉడకనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూనే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మనకు ఉల్లిపాయలు పచ్చివాసన పోవాలి. ఆ పచ్చివాసన పోయేదాకా మాత్రం ఇలా కలుపుతూ ఉడకనిద్దాం. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి. దీన్ని కుక్కర్లోనే చేయనక్కర్లేదండి, నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి త్వరగా అయిపోవాలి కాబట్టి నేను ఇలా కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చివాసన పోయింది. అప్పుడు అందులోని 1.5 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ పోసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీ అండి. దీన్ని రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, బిర్యానీలోకి కూడా తీసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ పైన విజిల్ తీసేసి అప్పుడు మనం కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. పెట్టేసిన తర్వాత మళ్ళీ విజిల్ పెట్టేసుకుందాం అండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ అండి, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూడండి, బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ దానిపైన మనం కుక్కర్ పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలండి. అందులోని
కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి 5 నిమిషాల తర్వాత చూస్తే మన కూర ఇలా ఉంది. ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చికెన్ పనస గింజల కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.